సరే ఇందాక నేను క్యాబ్లో వస్తున్నప్పుడు ఇదే కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను క్యాజువల్ మాట కలిపినాను. ఒక మంచి జాబ్ ఉంది అతనికి. జాబ్ పోయింది ఇప్పుడు. యూజ్ ఇన్ 40s. జాబ్ ఏది దొరక్క నేను క్యాబ్ నడుపుతున్నాను సార్ అని చెప్పాడు. ఇంకా నాకు అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 40sలో ఎందుకు జాబ్స్ పోతున్నాయి. ఒక 20,000 క్రితం 4,000 శాలరీతో జాయిన్ అయిపోయి అతనికి ఎవ్రీ ఇయర్ 500-1000 రూపాయలు పెంచుకుంటూ వస్తే ఇప్పుడు ఆయన శాలరీ 45,000 నడుస్తుంది. ఆయన ఇది నమ్ముకొని చేస్తున్నాడు గత 20 ఏళ్ళు. ఇప్పుడు ఆయన వయసు 48,000 వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకి 45,000 ఇవ్వాలంటే వీళ్ళ వల్ల అవ్వట్లేదు. కానీ అదే వరకు కొత్తగా తీసుకున్నాడు 15,000 16,000 చేస్తున్నాడు. మనకంటే తక్కువ కాస్ట్లో ఇంకోటి వచ్చినప్పుడు మనం తీసేయడం సహజం. మనం శాలరీ కోసం పనిచేస్తున్నాం, ఇంకోటి మనకు శాలరీ ఇవ్వడానికి పనిచేస్తున్నాం. ఆడు ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. టాప్ మోస్ట్ బ్రీడ్ డాగ్ 12 to 16 years ఇస్ ది యావరేజ్ లైఫ్ స్పాన్. ఒక కుక్క బ్రతకొచ్చు 16 ఏళ్ళ తర్వాత, కానీ దాని పాత లక్షణాలు ఏమి ఉండవు. ఆ దొంగ వస్తే కూడా అవ్వదు. మీరు పెట్టింది నేను పడుకుంటుంది. అంటే 16 ఏళ్ళ తర్వాత ఒక బ్రీడ్ డాగ్ కూడా దాని లక్షణాలు కోల్పోద్ది. ఎనీ ఇండస్ట్రీలో ఏదైనా ఎంప్లాయ్గా మీరు పనిచేస్తే ఫస్ట్ 16 years ఉంటుంది మీకు వచ్చా. టిపికల్ గా ఒక 24 years కనుక కెరియర్ స్టార్ట్ చేస్తే బై 40 యో కంప్లీట్ 60. ప్రతి వ్యక్తి ఎనీ ఇండస్ట్రీ బీట్ ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకు మరి 40s లో ఎందుకు మేజర్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ HbA1c 6.89 అయింది, బీపీ పెరిగిపోతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ ఏదులో బాధ్యతలు పెరిగి వస్తుంది. వీటికన్నిటికి సొల్యూషన్ ఏంటి? డబ్బులే. 40s ఆర్ ది పీక్ ఆఫ్ ది కెరియర్. నువ్వు పని చేస్తే వచ్చే డబ్బు గొప్ప కాదు, అలాంటి పని చేద్దాం చెప్పండి. కానీ ఆ డబ్బుని పనిలో పెట్టి దాని నుంచి డబ్బు చేస్తే యువర్ గ్రేట్. అప్పుడు నీకు టెన్షన్ ఉండదు. సరే ఇందాక నేను క్యాబ్లో వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవరు అంటే ఆయన ఏదో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ ప్రొనౌన్సియేషన్ అతని ఇదే కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను క్యాజువల్ మాట కలిపాను అతనితో. ఏంటంటే ఇస్ ఒక మంచి జాబ్ ఉంది అతనికి. జాబ్ పోయింది ఇప్పుడు. జాబ్ పోయింది. వేరే జాబ్ ఏది దొరక యూజ్ ఇన్ 40s. జాబ్ ఏది దొరక్క నేను క్యాబ్ నడుపుతున్నాను సార్ అని చెప్పాడు. అంటే నాకు అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 40sలో ఎందుకు జాబ్స్ పోతున్నాయి. ఒకటి అంటే ఇట్లాంటి కేసెస్ చాలా చూశాను నేను. అంటే జాబ్స్ పోయి వేరే ఆప్షన్స్ ఏం లేక క్యాబ్స్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో కూడా ఇన్కమ్ బాగానే వస్తున్నా కూడా బట్ జాబ్ నుంచి వచ్చేసి దీన్ని నడపడం అనేది మేజర్ రీజన్స్ ఏంటంటే 40sలోనే జాబ్ ఎందుకు పోతుంది. ప్లానింగ్ ఏమైనా ప్రాబ్లమా ఏంటి? 40s లోనే హైయెస్ట్ జాబ్ లాస్ అవకాశం ఉంటుంది ఆ ఏజ్ బ్రాకెట్లో. రీజన్ ఏంటంటే 40s ఆర్ ది పీక్ ఆఫ్ ది కెరియర్. మనకి ఎలా ఉంటుందంటే జాబులు పోతున్నాయి అని మాట్లాడితే చాలా కన్విన్సింగ్ ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్ లేదు అలా అని. కానీ మనం శాలరీ కోసం పనిచేస్తున్నాం, ఇంకోటి మనకు శాలరీ ఇవ్వడానికి పనిచేస్తున్నాడు. ఆడు ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సిస్టమ్ అక్కడ ఫెయిల్ అయింది. బిజినెస్ పెట్టినోడు ఎందుకు పనిచేస్తున్నాడు? మనకి శాలరీ చూడడానికి పనిచేస్తున్నాడు. ఆయన కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్టే. ఇప్పుడు ఇదంతా వచ్చినప్పుడు వాళ్ళకి మార్జిన్స్ తగ్గిపోయి ఎప్పుడైతే ఇప్పుడు నాకు చాలా మంది క్లయింట్స్తో మాట్లాడతాం. ఒక ఎలక్ట్రానిక్ షాప్ నడిపే వ్యక్తులు ఉన్నారు, బ్రదర్స్. అంటే ఏసీలు, కూలర్స్, ఫ్రిడ్జ్లు అవన్నీ నడుపుతారు. ఒకప్పుడు చాలా బాగా నడిపారు మన తెలుగు స్టేట్స్లోనే. వాళ్ళు ఎంత గొప్ప సర్వీస్ అంటే వాళ్ళ దగ్గర ఒక ఎక్విప్మెంట్ మీరు కొని అది ఫెయిల్ అయితే అది సర్వీస్కి వెళ్ళి రిపేర్ వచ్చిందాక వీళ్ళు మళ్ళీ వేరే రీప్లేస్ చేస్తారు. వాళ్ళు ఓన్గా కంపెనీ నుంచి కాదు. ఓకే. అంత రెప్యుటేషన్ బిల్డ్ చేశారు. అంత రెప్యుటేషన్ బిల్డ్ చేసినాక ఈరోజు వాళ్ళ మార్జిన్స్ 4-5% పడిపోయింది. షాప్కి వచ్చి ఏసీ చూసిన వ్యక్తి వీళ్ళు ప్రైస్ చెప్పినాక దాన్ని గూగుల్లో కొట్టి చెక్ చేసుకోవడం, అమెజాన్లో కొట్టి లేదు ఈ ప్రైస్ అంటాడు. వీళ్ళు అంటారు సార్ అది ఇది మోడల్ డిఫరెంట్ సార్, అది లాస్ట్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్డ్ సార్, అందుకని అది ఆ ప్రైస్కి పెట్టాడు, క్లియరెన్స్ ఈ మోడల్ దొరకదు సార్. అంటే ఏ మోడల్ అయినా ఒకటే కదా, అదే కదా కెపాసిటీ. అది 3 స్టార్ ఇది 3 స్టార్. డైకినే ఎందుకు మీ దగ్గర 2,000 ఎక్కువ ఉంది అంటాడు సార్. ఆడికి ఏం చెప్పాలి సార్? ఆ ప్రైస్కి ఇస్తేనే మనకు వచ్చి 3-4% మార్జిన్, ఇంకా తగ్గలేం. ఇట్లా నడిపిస్తున్నాం సార్ అన్నాడు. దాన్ని అసలు మీ ఇన్వెంటరీ ఎంత ఉంటుంది, దాని కాస్ట్ ఎంత, మీ బిల్డింగ్ కాస్ట్ ఎంత, మీకు వస్తున్న ఇన్కమ్ ఎంత, దట్ ఈస్ నోవేర్ జస్టిఫైడ్. ఇద్దరు వ్యక్తులు కూర్చొని 30 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇదంతా చేస్తే ఆయనకు వచ్చేది అతనికి ఉన్న స్టాక్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాని మీద 1% వర్కౌట్ అవట్లా పర్ ఇయర్ ఇన్వెంటరీ వాల్యూ మీద. అండ్ నీ బిల్డింగ్ రెంట్కి ఇస్తే అంతకంటే ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్. మళ్ళీ మీ ఇద్దరు ఎఫర్ట్స్ ఎక్కడే పోతున్నాయి. కానీ ఇంకేం చేస్తాం సార్, ఇదే చేసాం కదా అన్నారు. మరి ఇప్పుడు ఆయనకి టఫ్ టైం వచ్చినప్పుడు ఎంప్లాయీస్ శాలరీ పెంచడం ఆపేయాలి. సింపుల్ సిస్టమ్, మనకు అర్థమైన సిస్టమ్ చెప్తున్నా. ఇప్పుడు దాంట్లో ఎవరికైతే శాలరీ ఒక 20 ఏళ్ల క్రితం 4,000 శాలరీతో జాయిన్ అయిపోయి అతనికి ఎవ్రీ ఇయర్ 500-1000 రూపాయలు పెంచుకుంటూ వస్తే ఇప్పుడు ఆయన శాలరీ 45,000 నడుస్తుంది. ఆయన ఇది నమ్ముకొని చేస్తున్నాడు గత 25 ఏళ్ళు. ఇప్పుడు ఆయన వయసు 48 వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకి 45,000 ఇవ్వాలంటే వీళ్ళ వల్ల అవ్వట్లేదు. కానీ అదే వరకు కొత్తగా తీసుకున్నాడు 15,000-16,000 చేస్తున్నాడు. వాళ్ళకి పెయిన్ఫుల్లే, కానీ వాళ్ళ పెయిన్ ఎవరు చూడరు. 20,000 చేస్తే మమ్మల్ని తీసేసారు అంటారు. వాళ్ళకున్న పరిస్థితులు అయితే ఏం కార్పొరేట్స్ అయినా అంతే. నాట్ దట్ కార్పొరేట్స్ మనీ చేసుకోవని కాదు, వాళ్ళకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అయితే ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలని. Yeah. అప్పుడు మనకంటే తక్కువ కాస్ట్లో ఇంకోటి వచ్చినప్పుడు మనం తీసేయడం సహజం. Mm. మీరు ఇటువైపు ఆలోచిస్తే మీకు అది తప్పు అనిపిస్తుంది, మీరు అటువైపు కూర్చుంటే తప్పు అనిపిస్తుంది. Mm. అలా లేకపోతే బిజినెస్ క్లోజ్ అయిపోద్దిగా, అప్పుడు అందరికీ జాబులు పోతాయి. అవునవును. సో కాబట్టి ఈ థ్రెట్ అన్ని అక్రాస్ అన్ని ఇండస్ట్రీస్కి ఉంది. అందుకే నేను ఏమంటానంటే, నాకు ఒక క్లయింట్ చెప్పారు, అందుకు వీడియోలో మాట్లాడుతున్నాం. ఆయన ఏమంటాడంటే, ఏ బ్రీడ్ డాగ్, Mm. టాప్ మోస్ట్ బ్రీడ్ డాగ్ 12 to 16 years ఈజ్ ది యావరేజ్ లైఫ్ స్పాన్. Mm. ఎనీథింగ్ బియాండ్ 16 years ఈజ్ ఏ బోనస్. Mm. ఒక కుక్క బ్రతకొచ్చు 16 ఏళ్ళ తర్వాత, కానీ దాని పాత లక్షణాలు ఏమి ఉండవు. మీరు ఏ లక్షణాలు ఇష్టపడ్డారో ఫెరోషియస్గా ఇది అని, ఆ లక్షణాలు ఏమి ఉండవు. కానీ మీరు కూడా వదిలిపోయారు వస్తారు. Mm. ఆ దొంగడు వస్తే కూడా ఆగదు, మీరు పెట్టింది నేను పడుకుంటుంది. Mm. ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు కాదు కదా. Mm. అంటే 16 ఏళ్ళ తర్వాత ఒక బ్రీడ్ డాగ్ కూడా దాని లక్షణాలు కోల్పోద్ది, Mm. దాని తర్వాత ఉండేదంతా బోనస్. సిమిలర్లీ ఈ రోజు ఎనీ ఇండస్ట్రీలో ఏదైనా ఎంప్లాయ్గా మీరు పనిచేస్తే ఫస్ట్ 16 years ఉంటుంది మీకు ఆ ఛాన్స్. Mm. టిపికల్గా ఒక 24 years కనుక కెరియర్ స్టార్ట్ చేస్తే బై 40 యో కంప్లీట్ దర్ 60. అవును. దెన్ ఇదంతా సర్వైవల్ కోసమే, ఇంకా Mm. Mm. బోనస్ లాగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రతి వ్యక్తి ఎనీ ఇండస్ట్రీ, బీట్ ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీ ఇండస్ట్రీ, మీ కెరియర్ చేసి స్టార్ట్ అయిన ఫస్ట్ 16 yearsలోనే మీరు ఆ 40 నుంచి నెక్స్ట్ 40 yearsకి సరిపడా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి. Mm. ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యారు అనుకోండి, Mm. నేను వెళ్తున్నాను కదా కెరియర్ పెరుగుద్ది అంటే కెరియర్ అలా ఉండవు. Mm. 40s ఆర్ ది మోస్ట్ క్రిటికల్ ఫేజ్ ఇన్ ఎనీ వన్ ఇస్ లైఫ్. కిడ్స్ ఆర్ ఇంటూ హైర్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ 70s 80s, ఇవన్నీ కాంప్లికేషన్స్ మీద పడిపోతాయి. ఆ టైంలో జాబ్లో సస్టైన్ పర్సన్ Mm. కదా. Yeah. ఇవన్నీ ఇంపాక్ట్ వలన మన పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతాయి. Obviously. Mm. వీటన్నిటి వలన ఏమవుతుంది, ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 3 people ఆర్ డయాబెటిక్, Mm. Mm. 4 people ఆర్ హైపర్టెన్సివ్, 2 people ఆర్ విత్ సోరియాసిస్ అండ్ Yeah. Yeah. Mm. ఆ డిసీజెస్ అవి వస్తాయి. వీటి వలన వీళ్ళ జాబ్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. Mm. వీళ్ళ ప్రొడక్టివిటీ కన్నా ఆఫ్ ది సాలరీలో బెటర్ ప్రొడక్టివిటీ దొరుకుతున్నప్పుడు మేనేజ్మెంట్ విల్ డెఫినెట్లీ టేక్ దట్ కాల్. ట్రూ. ఇప్పుడు అప్గ్రేడ్, అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు అవును. నౌడేస్లో. అవును. కాబట్టి కెరియర్ స్టార్టింగ్లోనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి. Mm. అందుకే నేను ఏమంటానంటే, అట్లీస్ట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ కెరియర్స్ 23-24 నుంచి, అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక ఫ్యూచర్ మంత్ని కొని పక్కన పెట్టుకోండి అని చెప్తున్నాను. అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్ నుంచి అవకాశం ఉంటాయి, Mm. కొన్నిసార్లు అవ్వదు, కెరియర్ స్టార్ట్ డిఫికల్ట్, బట్ వెన్ దెర్ ఇస్ స్కోప్. Mm. అంటే ఈ రోజు నా ఖర్చు 30,000 ఉంటే నేను ఒక 30,000 సేవ్ చేయగలగాలి నా ఫ్యూచర్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. అప్పుడు ఏమవుతుంది, నేను ఒక మంత్ కొని పక్కన పెట్టుకున్నాను. అంటే ఎట్లా పాసిబుల్ సార్? ఇప్పుడు 30,000 శాలరీ ఉంది అనుకుందాం. సో 30,000కి ఇంకొక 30,000 ఎవ్రీ మంత్ యాడ్ చేయాలంటే యూ షుడ్ హావ్ సమ్ శాలరీ కాదు, మీ ఎక్స్పెన్సెస్ కి. ఓకే. ఇప్పుడు నా శాలరీ 60,000, నా ఖర్చు 30,000, ఓకే. 40,000. అంటే 40,000 ఈజ్ నా పర్ మంత్ కాస్ట్. కాబట్టి నేను ఒక పర్ మంత్ కాస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. గాట్ ఇట్. దట్ ఈస్ ఫర్ ఫ్యూచర్. యా యా. ఎవ్రీ మంత్ ఒక ఫ్యూచర్ మంత్ కొనుక్కున్నాను. కొంతమందికి ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే, బికాస్ దేర్ అండ్ హై శాలరీ, ఎవ్రీ మంత్ వాళ్ళు 2 months కొనగలుగుతారు, పాసిబుల్. 3 months కొనగలుగుతారు. ఈ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు మీకు లైఫ్ లో డిసిప్లిన్ వస్తుంది. యా. ఇప్పుడు నేను లావిష్ గా ఖర్చు పెడితే 80,000 ఖర్చు పెడితే నేను నెలకి 1 month దాయలేను, హాఫ్ మంత్ దాస్తా. కానీ ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ డౌన్ మై ఎక్స్పెన్సెస్ టు 50, ఐ విల్ ఏబుల్ టు సేవ్ 1 month. ఈ 1 month మీరు ఇన్వెస్ట్ చేస్తే అది గ్రో అవుతుంది కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా. అవునవును. బీట్ ఎఫ్డి, బీట్ మ్యూచువల్ ఫండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 10 years పోతే ఇప్పుడు 1 month కి పెట్టింది అది 3 months అవుతుంది. అంటే నేను ఫర్ ద నెక్స్ట్ ఫస్ట్ 16 years ఆఫ్ కెరియర్ లో ఒక 15 years కనుక నేను కొని పెట్టుకుంటే, అది కాంపౌండింగ్ వలన లేదా ఇంట్రెస్ట్ వలన పెరిగి ఆ 15 years విల్ బికమ్ 30-40 years. దేర్ ఎండ్స్. సో అప్పుడు జాబ్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ఉంటది. నీకు 3 years కి డబ్బులు పాకెట్ లో ఉంటే ఒక 10 years పాకెట్ ఉంటే టెన్షన్ ఎక్కడిది? అవును, అంతే. ఇప్పుడు ఈ క్యాబ్ నడపడంలో ఏం తప్పలేదు, నడుపుకో, కానీ స్ట్రెస్ లేకుండా నడుపు దాన్ని కూడా. ఎప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తానా, ఇప్పుడు ఇక్కడ ఎంత కష్టపడ్డా క్యాబ్ ఎంత వస్తుంది, 40,000 60,000 మించి రాదు. దానికి చాలా వెళ్తుపోతుంది. అవును. వాళ్ళు ఆ డబ్బుల గురించి ఎయిర్పోర్ట్ పికప్స్ వస్తాయి, నైట్ టైం అని అవుట్ స్టేషన్కి వెళ్దామని బాగా వాళ్ళు హెల్త్ పోట్టుకున్నారు. అవును. క్యాబ్ డ్రైవర్లు. మనమే ఈ ట్రాఫిక్ లో 1/2 hour వెళ్ళి వస్తే అలసిపోతారు అంటే వాళ్ళు మొత్తం హెల్త్ పోట్టుకున్నారు. సో కాబట్టి అదే నేను అన్నట్టుగా నువ్వు ఫ్యూచర్ ని కొని పెట్టుకుంటే అది రైట్ ఫార్మ్ సార్. ప్రాబ్లం ఏంటంటే, డబ్బు ఉంది సార్ చాలా మందికి, మంచి ఇన్కమ్స్ ఉన్నాయి, అందరి గురించి ఉన్న వాళ్ళు చెప్తున్నా. నాకు అనిపిస్తుంది ఒకసారి ఒక సామెత ఉంటుంది తెల్లో, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దు ఉండదు అంటారు. తక్కువ శాలరీ ఉండలేవు పాప డిస్ప్లే దాదంట, ఎక్కువ శాలరీ ఉండలేవు దాయరు. దాయటం అంటే అన్ని మానేసి కాదు, తిను తాగు తిరుగు అన్ని చేయి, కానీ ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన పెట్టుకో. నేను చూసాను సార్, 25,000 కూడా చాలా నీట్ గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే అంత పెద్ద డైలాగ్ చెప్పింది కదా. ఈ ఆలోచన ఉండాలి. ఉండి కనుక మీరు ఫ్యూచర్ మంత్స్ ని కొన్నారు, యూ షుడ్ బై సమ్ ఇయర్స్ ఇన్ ఆఫ్ యువర్ లైఫ్. అదర్ డే వాజ్ గోయింగ్ త్రూ వన్ ఛానల్, అక్కడ మైక్రో రిటైర్మెంట్ కాన్సెప్ట్ మాట్లాడుతుంది ఆవిడ.
వాట్ ఇస్ మైక్రో రిటైర్మెంట్ అంటే నేను వినలేదు, కొత్త విన్నా. 60 ఏళ్ళకి రిటైర్మెంట్ కాదు, 40 ఏళ్ళకి కూడా ఒక 1 year రిటైర్మెంట్ తీసుకుని చూడు, ఓకే, అగైన్ యూ కమ్ బ్యాక్, షార్ట్ బ్రేక్. షార్ట్ బ్రేక్. సో యూ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ రిటైర్మెంట్, వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. మరి నిజంగా నేను అన్నట్టుగా ఎవరైనా ప్లాన్డ్ గా, అంటే బాధ్యతలు ఉంటే ఖర్చులు ఉంటే ఉండట్లేదు, ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఒక ఫ్యూచర్ మంత్ ని పక్కన పెట్టుకున్నట్లయితే ఒక 15 ఏళ్ల కెరియర్ తర్వాత, 16 ఏళ్ల కెరియర్ తర్వాత నీ దగ్గర అట్లీస్ట్ ఒక 10 years ఉంటుంది పాకెట్ లో. అప్పుడు ఒక 1 year రెస్ట్ తీసుకుంటే నీకు టెన్షన్ ఏంటి? మేబీ ఆ 1 year నువ్వు టెన్షన్ లేకుండా రెస్ట్ తీసుకుంటే యూ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫార్ బెటర్ చేస్తావేమో, ఇంకా ఇన్కమ్ లెవెల్ పెరుగుతుందేమో, అంతే కదా. నేను నా దగ్గరికి ఎవరిని వచ్చి సార్ బిజినెస్ చేస్తాను సార్, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే ఐసే చేయండి, కానీ నువ్వు బిజినెస్ చేస్తానంటే నీ బిజినెస్ క్యాపిటల్ కాకుండా మీరు బిజినెస్ చేయాలంటే నెక్స్ట్ 3 years ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ది 5 years ఆఫ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ వైఫ్స్ అకౌంట్. నీ ఫ్యామిలీ నీ బిజినెస్ ఆదాయం మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పుడు నీకు ఈ స్ట్రెస్ అవుతా నువ్వు బెటర్ గా చేస్తావు. యూ గో టు ది నెక్స్ట్ లెవెల్, ఎంత రిస్క్ అని తీసుకోవచ్చు, చేయగలుగుతావు. దీని క్యాపిటల్ సపరేట్, వాళ్ళ సర్వైవల్ ఫర్ ద నెక్స్ట్ 5 years, అట్లీస్ట్ 3 years. బిజినెస్ 6 months లో అవ్వదు, 1 year అవ్వదు, 2 years అవ్వదు, పడుతుంది టైం. మరి ఆ టైం వరకు టెన్షన్ లేకుండా వీళ్ళు సర్వైవ్ అయితే నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. ఫ్యామిలీ కష్టాల మీద కూడా మళ్ళీ సర్వైవ్ లేదు, ఈ మంత్ ఫీజు కట్టలేదు, ఆ బిల్ కట్టలేదంటే నీకు టెన్షన్ అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు ఏం వేస్ట్ చేయరు, 1 month కాదు 2 months కొంటాడు ఈయన, కానీ పనికిరాని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. నేను చాలా లాట్ ఆఫ్ కాల్స్, నాకు ఎన్ఆర్ఐ కాల్లోకి వెళ్తే ఇదే ప్రాబ్లం. నేను ఒక ఆయన ఫోన్ చేశారు, కరీంనగర్ అతను, మేడ్ బిగ్ మనీ 6 acres ల్యాండ్ హైవే పక్కన, అన్ని స్థలాలే, ఒక 2 విల్లాలు, అవి ఇంకా పూర్తి అవ్వాలి. ఎంత ఉందంటే 20 కోట్లు ఉంది. 20 కోట్లు ఉందా ల్యాండ్స్ మీద, ఒక 2 విల్లాలు, అవి అండర్ కన్స్ట్రక్షన్, పిల్లలు చిన్నోళ్ళు. నేను డైరెక్ట్ గా అనేసాను, సార్ రేపు పొద్దున్న మీరు పోతే మనకు స్టాండర్డ్ అది ఎవరు తిట్టా, మేనేజ్ చేయగలుగుతారా మేడం పిల్లలు అంటే, మీ వీడియోస్ అర్థమైంది సార్, చేయలేము సార్. మరి ఎందుకు సార్ అంటే, మరి ఆలోచించలేదు సార్ అంటే, నేను మ్యూచువల్ ఫండ్ చేస్తున్నా సార్ 6-7 years నుంచి అన్నాడు. మరి ఇంకేంటి సార్ నేను చెప్పేదంటే, సార్ ఎప్పుడు అది ఒక డబ్బులు అగ్గుమటే తీసేసి కొనేస్తున్నాను సార్. ఎంతెందుకు సార్, లాస్ట్ ఇయర్ కూడా 1,10,00,000 మ్యూచువల్ ఫండ్ ఉంటే తీసి కొన్నా సార్. అసలు ఎప్పుడు నా లెక్క చేశారు సార్, ఈ కొన్నాయన్ని కొనకుండా అక్కడ ఎంత అంటే, అదే సార్ మీ వీడియో చూస్తే చాలా మిస్ అనిపించింది సార్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు ఎలా సార్ తీసేస్తా అన్నాడు. పనికిరాని ఫామ్ లో అన్ని కోట్లు ఉంటే ఉపయోగమే లేదు. 3 కోట్లు స్టేట్ బ్యాంక్ లో ఉంటే నెలకు 1 లక్ష వచ్చేస్తాయి, ఎఫ్డీలో ఉంటాయి. ఇప్పుడు ఇంత చేసి నీకు రైట్ ఫామ్ లేదు కదా, అందుకంటే కెరీర్ నడుస్తుంది. ఒకవేళ పొరపాటున రేపు కెరీర్ లో బ్రేక్ వస్తే ఏంటి పరిస్థితి? లిక్విడిటీ లేదు. అప్పుడు మళ్ళీ ఇక 20 కోట్లు ఉన్న క్యాబ్ డ్రైవే చేయాలి, అదొకటే ఈజీ జాబ్ ఉంది ఇప్పుడు. అదే ఇప్పుడు ప్రెషర్ ఏమో నేను క్యాబ్ డ్రైవర్ చేయను అంటాడు, ఎందుకంటే 20,000 ఓకే అతనికి. ఎగ్జిక్యూటివ్ చేస్తే ఏమిస్తారు కెరీర్ స్టార్టింగ్ హైదరాబాద్ 20,000-22,000. నువ్వు ఎంబీఏ, మరి అదే నువ్వు నేను నామోస్ లేదని క్యాబినెట్ అయితే 30,000 వస్తుందిగా మినిమం వేజ్ లో. నేను చూసాను సార్, చాలా మంది పెద్ద శాలరీ లేకపోయినా చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఫ్రెండ్ బేకరీలో కొంచెం ఇన్వెస్ట్ చేసా, అక్కడ నుంచి నాకు 15,000 వస్తుంది సార్. నేను మా దగ్గర జైల్లో ఈ కటింగ్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ తీసుకున్నా సార్, అక్కడ వస్తుంది. మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఈ సర్వీస్ తీసుకున్నాం సార్, 4 ఫ్రెండ్స్ కలిసి, అక్కడ వస్తుంది. హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఇట్లా చాలా డైవర్సిఫై తక్కువ దాంట్లో చేశారు. ఇప్పుడు వీళ్ళకి జాబ్ టెన్షన్ ఉండదు, ఎందుకంటే వీళ్ళకి ఒక 4-5 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు, జాబ్ డిస్టర్బ్ అవ్వకుండా. కొన్ని బిజినెస్లు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏవి జైల్లో కటింగ్ చేస్తున్నారు, హెయిర్ కటింగ్, అదొక కాంట్రాక్ట్. ఎదుర్కొంటున్నారు బిజినెస్ ఆపర్చునిటీ అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ సర్వీసెస్, అదొక కాంట్రాక్ట్. 4 ఫ్రెండ్స్, ఇలా. అంటే మీ డబ్బుని పనిలో పెట్టాలి, దాని నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి. ఇన్వెస్ట్ చేసిన భ్రమలో ఎక్కడో కొన్నా పెరుగుదని కాదు కదా, ఇలా చేశారు. ఇప్పుడు ఒకప్పుడు మార్కెట్ లో వడ్డీకి కూడా మస్తు మంది ఉన్నారు, అది డేంజర్ అవుతుంది అని అనుకుంటాం కానీ, బట్ ఇప్పుడు దాకైతే చాలా ధైర్యంగా ఉన్నారు. పర్సనల్ లోన్ తీసుకొని 2 రూపీస్ వడ్డీకి ఊర్లో ఇచ్చారు. పర్సనల్ లోన్ ఏమో ఈ కామెంట్ 11%, 10% దీనికి. ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకుంటే 20,000 ఈఎంఐ, 22,000 ఈఎంఐ పడుతుంది. ఈ 10 లక్షలు ఊర్లో ఇచ్చాడు ఆయన, ₹2 వడ్డీ. అది కూడా ఫ్రీ ఇవ్వాలా, దానికి కొలాటరల్ తీసుకున్నాడు, ఏ ల్యాండ్ పేపర్ లో ఏవో పెట్టుకుని ఇచ్చాడు, అంటే ఎగ్గొడితే ల్యాండ్ ఇచ్చే విధంగా రాసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, అక్కడ అతను కడుతున్న వడ్డీ ఇతను లోన్ కట్టేస్తుంది, 5 ఏళ్ళు పోతే లోన్ క్లోజ్ అయిపోయింది, కానీ అది ఉందిగా డబ్బు. చాలా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేశారు. ఆ ఆలోచన ఉండాలా. ఎప్పుడు నీ శాలరీకి ప్యారలల్ గా అదర్ ఇన్కమ్ సోర్స్ అన్న బిల్డ్ చేసుకోవాలి, లేదా కొన్ని ఇయర్స్ పాటు నిన్ను పోషించగలిగేంత కార్పొరేషన్ అన్నా ఇన్వెస్ట్ చేసి అది అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అందుకే దట్స్ వేర్ కమ్స్ మ్యూచువల్ ఫండ్ ని తేవద్దు ప్రస్తావన అనుకున్నా మనం నమ్మం కాబట్టి అది వస్తుంది. సరే బ్యాంక్ లో ఆర్డీ చేసుకోండి, ఇంకేమన్నాం, ఇది చేయనంటే ఇది లేకపోతే లైఫ్ లేదు, నేను లేదు కదా. బట్ కానీ లిక్విడ్ అసెట్ బిల్డ్ చేయండి. ఎప్పుడు ఆలోచన వచ్చినా ఆఫీస్లో జాబులు పోతే తీసేస్తారంటే, నాకు పర్లేదురా ఒక 5 years ఉంది కదా నా పాకెట్లో, 3 years ఉంది నా పాకెట్, భయం ఉంటుందా? ఉండదు కదా. నెక్స్ట్ మంత్ ఫీజు ఎలా కట్టాలి పిల్లలకి అనేది కాకుండా ఇమీడియట్ కమిట్మెంట్స్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. అది బిల్ చేయాలి. మీకు 2 కోట్లు ఉందా 3 కోట్లు ఉందా కాదు,
అందుబాటులో ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ నీ దగ్గర ఉంది, అది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఉంటే ఈ 40s లో వచ్చేదాన్ని ఆపలేం. అందరూ సూపర్ స్కిల్ ఎవరుగా, అవును. అందరం కేవలం ఎక్సెల్ ఎక్కడవుతుంది, ఎవరి లిమిటేషన్ ఒక ఉంటుంది. సూపర్ స్కిల్డ్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అన్ఫార్చునేట్ జరగవచ్చు, ఇండెఫినెట్ ఉంటుంది కదా. అది జరగడానికి ముందే మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనేమంటా సార్, నేను ఉన్న దాంట్లో ఇది అమ్మి రెడీ పెట్టుకో, జాబ్ పోదని చెప్పట్లా, పోయినా నాకు ఇది ఉంది అన్న ధైర్యంతో పని చేసుకోవచ్చు. లేకపోతే జాబ్ పోదు, పోతున్న భయంతో ఆరోగ్యం పోతుంది. అప్పుడు ఏం చేయగలుగుతావు? జాబ్ పోతే మళ్ళీ వస్తుంది, హెల్త్ పోతే వస్తా. ఇప్పుడు ఎందుకు మరి 40s లో ఎందుకు మేజర్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ HbA1c 6.89 అయింది, మెడికేషన్ మీదకి వచ్చా, డాక్టర్ కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ అన్నాడు, బీపీ పెరిగిపోతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ ఏజ్లో బాధ్యతలు పెరిగి వస్తున్నాయి. వీటికన్నిటికి సొల్యూషన్ ఏంటి? డబ్బులే అంతే, డబ్బే కదా. వస్తాయి మాకు నిర్మోహమాటంగా, అసలు డౌటే లేదు దాంట్లో. అది అంటే కొంచెం లైఫ్ లో మనం చేసే ప్లానింగ్ ఎక్కడ రాంగ్ ప్లానింగ్ ని మనం జస్టిఫై చేసుకోవడానికి డబ్బేం పెద్ద విషయం కాదు అంటారు, కానీ అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్ అదే, సొల్యూషన్ అదే. కాబట్టి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త ప్లాన్ చేసుకోవాలి సార్. చేసుకుంటే 40s లో ఎస్ హై పాసిబిలిటీ. 50s లో బోర్ల బడ్డలు కూడా ఉన్నారు. వచ్చి 52 years వస్తే చెప్పా, సార్ అన్ని పిచ్చి పనులు చేసే సార్, మీ వీడియో చూసి రియలైజ్ అయ్యాను, ఇక్కడ నుంచి ఏదో ఒకటి చేయాలి సార్. అడిగిన ఏం చేస్తారు సార్? లేదు రంపలు చేయరు, ఏదో ఒకటి చెప్పని చేస్తానండి సార్. ఒక విషయం చెప్తా అంటే ఏంటంటే, సార్ మీకు రన్వే తక్కువ ఉంది, బట్ ఫ్లైట్ హ్యాస్ టు టేక్ ఆఫ్. అదే టేక్ ఆఫ్ అవ్వదు, చాలా అగ్రెసివ్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్. ఇది అందరు చెప్పినట్టుగా ఏజ్ని బట్టి ప్లాన్ రిస్క్ తీసుకుంటే అవ్వదు. రిస్క్ తీసుకోకపోతే యూ కాంట్ మేక్ ఇట్ హ్యాపెన్, యూ నీడ్ టు టేక్ దట్ రిస్క్. ఏమంటారు సార్ అంటే డిఫరెంట్ ప్లాన్. అందుకే పబ్లిక్ అందరికి ఒక ప్లాన్ ఉండదు, ఇండివిజువల్ బట్టి మారిపోతుంది అంతే. ప్రతిదీ మారిపోద్ది. నేను కొంతమందికి అయితే ముందు అన్ని పనులు మానేసి జాబ్ మానేసి, జాబ్ మానే పోద్దని భయపడ్డా, ముందు జాబ్ మానే, నువ్వు పెట్టేసే పేపర్స్ ఈరోజు పెట్టేసి నీకున్న ఆస్తులు నీకోసం పని చేయించు. ఆస్తుల్ని పనిలో పెట్టడమే పెద్ద అచీవ్మెంట్ సార్. మనం పని చేయటం అచీవ్మెంట్ కాదు. నువ్వు పని చేస్తే వచ్చే డబ్బు ఎప్పుడు పర్మనెంట్ కాదు, గ్రేట్ కాదు, గ్రాండ్ కాదు, అసలు దాంట్లో ఏం లేదు. నువ్వు పని చేస్తే వచ్చే డబ్బు గొప్ప కాదు, అలాంటి పని చేద్దాం చెప్పండి. కానీ ఆ డబ్బుని పనిలో పెట్టి దాని నుంచి డబ్బు తెస్తే యువర్ గ్రేట్. అప్పుడు నీకు టెన్షన్ ఉండదు, నా డబ్బు నా కోసం పనిచేస్తుంది, నా కోసం. చాలా మంది ఉన్నారు ఇప్పుడు బెంగళూరు చెప్తారు 30, 40, 30, 60 పీజీలు కట్టేసాం, మంచి రెంట్లు 2 lakhs 3 lakhs. వాళ్ళు ఏం చేశారు? దే బిల్డ్ ఒక లైవ్లీహుడ్ కి ఇంత ఉంది, నీకు అంత ఈక్వల్ రెంటల్ ఇన్కమ్ ఉంటే ఇవ్వండి నన్ను. మీరు బెంగళూరుకి వెళ్తే మొత్తం అంతా మన తెలుగులే, మొత్తం ఆక్యుపై చేశారు పీజీస్. అసలు మొత్తం పీజీలు అన్ని మన 2 లక్షలు రెంట్, 3 లక్షలు రెంట్, బిల్డింగ్ అన్ని రెంట్లు ఎక్కువ ఉంది అక్కడ. అది కూడా వన్ వే ఆఫ్ రిటైర్మెంట్. ఇప్పుడు ఆయన జాబ్ పోతే టెన్షన్ ఉంటుందా? ఇంకా బాగా మేనేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ టెన్ కూడా ఖాళీ చేసి ఈయన మేనేజ్ చేస్తాను, అంతే కదా. ఆటోమోడ్ లో ఉన్నాయి అవన్నీ, ట్రైన్ ఖాళీ చేయమంటే వెళ్ళిపోతే ఆ లొకేషన్ అక్కడ ఎవడ పెట్టినా వస్తుంది అంతే. అలా ఆల్టర్నేట్ రెవెన్యూ ఫ్లోని ప్లాన్ చేసుకోవాలి. మీరు పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీకు టఫ్ టైం వస్తే అందుబాటులో ఉండాలి. ఈ టఫ్ టైమ్స్ అన్ని 40లో వస్తాయి, 20లో 30లో అర్థం కాదు. అంటే పేరెంట్స్ కూడా, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యండి, బిజినెస్ ఉంటే మనం సపోర్ట్ చేస్తారు. కానీ మనకు 40 అంటే వాళ్ళు 65, వాళ్ళు సపోర్ట్ చేయలేరు. ఓవర్ వాళ్ళు మన సపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. దట్స్ వేర్ ది ప్రాబ్లం కమ్స్. 40s లో పేరెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్కి హాస్పిటల్ తిరగడానికి మంత్లీ 10 days లీవ్ పడుతుంది. మరి ఎట్లా ఉంటుంది జాబ్? ఎంప్లాయీకి ఎన్ని సెంటిమెంట్ ఉంటే ఆడ బిజినెస్ నడపలేడు కదా. సో 40s లో ఒకరిని తీస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే 20s లో ఇంకొక 2-3 ఆపర్చునిటీ ఇస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. 40s లో తీస్తుందంటే సిస్టమ్ బాగాలేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు కాదు. 20s లో ఇంకొక 2 ఆపర్చునిటీ లేదా 3 అవుతుంది. అంటే ఎమోషన్స్ కి ప్రతిసారి మార్కెట్ ఉండదు. ఎమోషన్ కి ఉండదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఎఫర్మేషన్స్, ఎమోషన్స్. కెరీర్లో వచ్చే ట్రబుల్ని ఆపాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి. యూ థింక్ దట్ 16 years is the golden time for an employee to make his future. ఈ 16 yearsలో అట్లీస్ట్ నెక్స్ట్ 30-40 years నువ్వు బిల్డ్ చేసుకుంటేనే యు ఆర్ డన్ ఫర్ ద లైఫ్. ఆర్ ఎల్స్ యూ విల్ ఆల్వేస్ బి ఇన్ దిస్ టెన్షన్. ప్యారల్గా బిల్డ్ చేసుకోండి. అందరికి అవదు జాబ్ వదిలేసి వ్యాపారాలంతా. జాబ్ ఉండి కూడా ప్యారల్గా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ బిల్డ్ చేసుకోండి, లేదా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి హై శాలరీలో ఉంటాయి. దీని మీద డిపెండ్ అయితే మాత్రం ఎస్ ఈ రిస్క్ ఇంకా రాగానే పెరుగుతుంది. అలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అవదు ఇది కేస్ టు కేస్ అయితే పర్ఫెక్ట్ చెప్పాలి.